ముఖ్యమంత్రి గాని సోనియా గాంధీ ఇందిరా కాంగ్రెస్ ఈ ఉపాధి హామీ తెచ్చింది. ఎందుకోసం తెచ్చింది? ఎవరు జాగలు లేనోళ్ళు, భూములు లేనోళ్ళు, ఆకలి చావులు చావద్దు, వాళ్ళకు రోజు మినిమం కూలి పని ఇస్తే కనీసం పొద్దున 3 గంటలు పోయి పని చేసుకుంటే ఆ కుటుంబం బతకదని చెప్పించింది. ఇలా 300 రూపాయలు చేసిండు. మోడీ వచ్చినాక గడ్డపాలలో కూడా పైసలు ఇస్తలేడు, తెలుసు కదా మీకు. అంతకుముందు గడ్డపాలలో పైసలు వస్తున్నా లేకుండా బంద్ చేసిండు. ఇప్పుడు చెప్తున్నానండి, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లో వస్తే రాహుల్ గాంధీ అయితే 400 రూపాయలు అవుతుంది కూలీది. 400 రూపాయలు. 400 రూపాయలు అయితే ఏం చేస్తాము? ఒక నిమిషం. 400 రూపాయలు అయితే ఏం చేస్తాము? పొద్దున వస్తాం, 2 గంటలు పని చేసుకుంటాం. సంవత్సరం 150 రోజులు అంటే సగం రోజులు చేసుకుంటాం. ఏం చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ మన పొలం పని చేసుకుంటాం. ఈ పైసలతోని సంసారం వెళ్తుంది. ఆ పైసలతోని మనం ఇంటి సంసారం మంచి దాచిపెట్టుకుంటూ చేసుకుంటాం. కాబట్టి ఏమంటారు అంటే, పేద ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకోటి లేదు. ఇలా పారలు ఇచ్చేది ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి ఎప్పుడైతే వచ్చిండో కేసీఆర్, మోడీ, కదా గడ్డపారలు బంద్ అయినాయి, పారలు బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి. మీకు రోజు ఇప్పుడే అడిగిన మీ ఫీల్డ్ అసిస్టెంట్ నీళ్ళు ఇస్తున్నా మీకు? ప్రతి మనిషికి 2.5 రూపాయలు నీళ్ళకి వస్తాయి పైసలు. నీళ్ళు ఇస్తలేరు. ఆగురి, కొంచెం ఆగురి. నిజాం అమ్మా ఆగురి. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతా ఇన్నూరి. మొన్న మోసా ఇది వర్ణి పోయినా, తర్వాత గోవూరు పోయినా, అన్ని ఊర్లలో పోయి ఆఫీసర్కి చెప్పిన, నిజామాబాద్ ఆఫీసర్కు. నిన్న వచ్చిండు, అదే సెట్ చేసిండు. అయ్యా 300 రూపాయలు ఇప్పుడు గట్టిగా చేతులకు పొక్కులు వస్తున్నాయి. అది అదేవిధంగా వర్రిలో కానీ ఇచ్చే 300 రూపాయలు, 270, 300 వచ్చినట్టు చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ సెక్రటరీ మీ ఉన్నాడు, మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు సంతోష్, ఇంటాడు మీ సాయిగౌడ్ అని పీడి నిజామాబాద్. మీ సప్పుడు లేకుంటే నీ ఫోన్ లో పెడతా ఇన్నూరు ఇచ్చేసాడు. మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఈడ కూడా సేమ్ నిన్నటి లెక్కనే మొన్నటి లెక్కనే నీళ్ళు ఇస్తలేరు, టెంట్ లేదు, అన్ని చోట్ల సాయిగౌడ్ కథ చెప్పకరి. మాట్లాడు వారు ఈప్సున్నమైతే లేకుంటే వేయాలి. టెంట్ వేయాలి. టెంట్ వేయకపోతే పందిరి వేయమనిడా, పందిరి వేసి మంచిగా కట్టెలతో పందిరి కట్టి మీద మీద ఆకులు వేసేస్తే అట్లా కూడా ఉంటుంది. లేకుంటే టెంట్ వేయమని, టెంట్ ఎత్తుకపోతే పందిరి వేయమని. అదొకటి. నీళ్ళు కూడా ఇస్తలేదు వీళ్ళకు. దయచేసి ఊళ్ళో క్యాన్లు ఉంటాయి, మంచిగా క్యాన్లు వచ్చినాయి. ఆ నీళ్ళు చల్ల నీళ్ళు క్యాన్లు వస్తే ట్రాక్టర్లు వేస్తే ట్రాక్టర్లు నీళ్ళు తీసుకొని వస్తారు. నీళ్ళు అందరికీ మీ ఓళ్ళు తెచ్చుకోరు, బాటిల్లో తెచ్చుకుంటారు పాప వాళ్ళు. అట్లా మీరు చల్లటి నీళ్లు క్యాన్లల్లా 2.5 రూపాయలు ఇస్తున్నాయా? ఒక క్యాన్ ఎంత ఉంటుంది? 10 రూపాయల? 10 రూపాయల క్యాన్ల 20 లీటర్లు ఉంటాయి. 20 లీటర్లు ఎంతమంది తాగుతారు సాయిగౌడ్? 2.5 రూపాయలు ఇస్తావు. 2.5 రూపాయలు ఎంత తక్కువ పడుతుంది? అందుకే క్యాన్లు మాట్లాడి నువ్వు గ్రామ పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేయి. ఇప్పుడే చేసి సార్, రేపు నుంచి మీకు 100% అది కూడా మంచి డ్రింక్. ఇది మన ఈ వాటర్, కూల్ వాటర్, మినరల్ వాటర్ ఉండాలి. ఇంకోటి ఈడ మళ్ళా సేమ్ ఉన్నది కదా పాపం. ఈడ నేను తొలి చూసినప్పుడు నాకు కూడా పొక్కులు వచ్చి జెర్సీ తోగితే అయితే గట్టి ఉన్నది మొత్తం చెల్ల. ఇది మిషన్ తో చేస్తే అయితే కానీ పాపం మనుషులు చేస్తే కాదు. అది నాకు తెలుసు, చూసిన. నేను రైతును కాబట్టి నాకు తెలుసు. మట్టి చాలా బాగుంది, రైతులకు చాలా లాభం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయరు, జర మీ సెక్రటరీ మీ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పి 270, 280 వచ్చినట్టు చేయమని చెప్పు. ఇంతకెళ్ళి ఇస్తున్నా మేమని నాకు అర్థం కాదు. చెప్పు ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పి కొంచెం చేయమని చెప్పు. ఎండాకాలం చచ్చిపోతారు, లేకుంటే వానకాలం అయితే ఏం కాదు, కొంచెం అడిట్ అయినా మెత్తగా పని అవుతుంది. ఎండాకాలము పని అయితే లేదు పాపం. వాళ్ళ పొక్కులు వస్తున్నాయి. వాళ్ళకు 280 పట్టేట్టు చేయు. 200 రూపాయలు లోపల పడుతున్నాయి. వాళ్ళకు 800 పడుతున్నాయి సార్. కాబట్టి సాయిగౌడ్ ఈ సెక్రటరీ కూడా ఇంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఓలం పంపిస్తావు, రేపు పంపి. ఈడ ఏది మన రుద్రు చెర్లని ఊరెనకకే అవుతుంది. చాలా బాగా అడ్డమవుతున్నారు. 30-40 ట్రాక్టర్లు ఉన్నాయి, మంచిగా మంది ఉన్నారు. మంచి పొలాలకు కూడా మంచి బలం ఇది. నువ్వేం చేయు. ఇంకోటి అవసరమైతే వారం రోజుల తర్వాత ఈ కాలువలు ఉన్నాయి కదా, పొలాలకు పోయే కాలువలు, అవి తీపి మంచిగా పని అయితే 300 పడతాయి వాళ్ళకు. అవి తీపి అలక పని అనేది మంచిగా ఉంటుంది వాళ్ళకు. వారం రోజులు చెప్పి కాలువలు చేస్తే మంచిగా 2 పనులు అవుతాయి. ఈ కాలువలు చేస్తే ఏమవుతుంది? 2 ఒకటేమో రైతులకు కాలువలు లాస్ దాకా నీళ్ళు పోతాయి, వీళ్ళకి కూడా 300 రూపాయలు పడతాయి. చేపిస్తావా?
కంపల్సరీ సార్. ఎండలు బాగున్నాయి. నా మాటను ఆ ఊర్ల దగ్గర ఉంటాయి కాలువలు, ఆ కాలువలను సాఫ్ చేసుకుంటే రైతులకు లాభం అవుతుంది, వీళ్ళకి కూడా 300 రూపాయలు పడతాయి. నాకు రేపటి నుంచి నీళ్లు టెంట్ కావాలి, తర్వాత కూలి కూడా 300 రూపాయలు పడాలి. ఏం చేస్తావు చూడు, ఓకేనా?